ప్రపంచ యాత్రికుడిగా పేరు సొంతం చేసుకున్న నా అన్వేషణ అన్వేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న చాలా మందిని బయటకు లాగి వారి గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి రహస్యాలను కూడా బయట పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని స్టార్ నటీనటులను కూడా బయటకు తీసిన ఈయన ఇప్పుడు 60 మంది బిగ్ బాస్ టీం కలిసి మరో సరికొత్త స్కామ్ మొదలు పెట్టారని, బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు కాబట్టి క్లినిక్ అయితే ఎవరూ పట్టించుకోరని, హాస్పిటల్స్ పేరిట మళ్లీ మోసం చేయటం మొదలు పెట్టారు అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో విడుదల చేసిన నా అన్వేషణ అన్వేష్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ 60 మంది దండుపాళ్యం బ్యాచ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే బయటకు వెళితే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ముందే ఆలోచించి ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ మేకప్ సొల్యూషన్ పేరిట హాస్పిటల్స్ ప్రారంభించారు. వైజాగ్, హైదరాబాద్తో పాటు విజయవాడ, బెంగళూరు వంటి ప్రదేశాలలో కూడా వీటిని ప్రారంభిస్తున్నారు. సిరి హనుమంత్ మొదలుపెట్టిన ఈ హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్స్ మేకప్ క్లినిక్ వెనుక పెద్ద స్కామ్ ఉంది. బెట్టింగ్ యాప్స్ అనేవి ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. వీటి వల్ల పైగా కేసులు కూడా. కానీ ఇలా హాస్పిటల్స్ పెడితే ఎవ్వరికీ అనుమానం రాదు. లోపల కిడ్నీలు, ఊపిరితిత్తులు అమ్ముకున్నా ఎవరూ పట్టించుకోరు. అందుకే ఇలా హాస్పిటల్స్ పేరట లోపల దందా నడిపిస్తున్నారు అంటూ సంచలన కామెంట్ చేశారు. హెచ్కే పర్మనెంట్ క్లినిక్ కోసం మొత్తం 60 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఓపెనింగ్కి వచ్చారు. అసలు ఎక్కడైనా హాస్పిటల్స్ ఓపెనింగ్ సమయంలో చీర్ గర్ల్స్ చేసి ఎంకరేజ్ చేస్తారు, డాన్స్ చేస్తారా? పైగా ఈ హెచ్కే హాస్పిటల్ని ప్రమోట్ చేసిన వాళ్లకు 2 లక్షలు. అది ఎవరు చేసినా ఓకే. ముఖ్యంగా కర్రీ బిడ్డగా పేరు సొంతం చేసుకున్న రైతు బిడ్డ ఈ హెచ్కే పర్మనెంట్ సొల్యూషన్స్లో తెల్లగా మారి చూపించాడు. ఇక పొట్టిగా ఉన్నవాళ్లు పొడుగ్గా, సన్నగా ఉండేవాళ్లు లావుగా మారుస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఇక్కడ ఒక అమ్మాయి థాయిలాండ్లో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకొని వచ్చి ఇప్పుడు డాక్టర్గా గత 3 సంవత్సరాలుగా చెలామణి అవుతోంది. ఎక్కడ డాక్టరేట్ చేశావు అని అడిగితే స్పందించటం లేదు. వీళ్ళంతా కూడా హాస్పిటల్ పేరిట మోసానికి పాల్పడుతున్నారు. దయచేసి ఇలాంటి స్కామ్లో మీరు ఇరుక్కోవద్దు అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశాడు అన్వేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.